హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే ఇవాళ కొన్ని విషయాలండి, అంటే జనాలకి ఏం చెప్పకూడదు అనేది కొన్ని విషయాల గురించి చెప్పుకుందాము. అవేంటి అంటే ముందు మన పర్సనల్ విషయాలండి. మన పర్సనల్ విషయాలు అంటే మన ఆరోగ్య పరిస్థితులు కానీ, మన జీవితం కానీ, మనకున్నటువంటి కష్టాలు కానీ, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి తగువులు కానీ ఇవి వేరే వాళ్ళకి చెప్పొద్దు అనమాట. ఎందుకంటే అవి చెప్పిన కానించి ఇప్పుడు మనం ఒక చిన్న చెప్పామనుకోండి, అది ఒక 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అసలు నువ్వు చెప్పిన విషయం అనేది అక్కడ ఉండదనమాట. మొత్తం చేంజ్ అయిపోయి వేరే టాపిక్ వస్తుంది, కొత్త టాపిక్ వస్తుంది అనమాట. మళ్ళీ అది తిరిగి నీ కాడికి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన పర్సనల్ విషయాలు ఎంత మంచిగా అవతల వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా, ఎంత స్నేహంగా ఉన్నా, వీళ్ళు ఇంత మంచి ఫ్రెండ్ని మనం జీవితంలో చూడలేమురా బాబు, ఎంత మంచిగా ఉంటున్నారు మనతో అని అనిపించినా కూడా మీరు మీ పర్సనల్ విషయాలు అనేవి ఎవరికి చెప్పొద్దు అనమాట. ఇంకోటి ఏంటంటే బయటికెళ్ళినప్పుడు మనం ఆఫీసుకెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా మన బట్టలు కానీ మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ సూపర్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులు అసలు బ్రాండెడ్ బట్టలకి చూసే ఆహార్యానికి అంటే అవుట్‌ఫిట్టే చూస్తున్నారండి ఎక్కువ. అక్కడ క్యారెక్టర్ నెక్స్ట్ చూస్తున్నారు. అసలు ముందు చూడాల్సిందే క్యారెక్టర్. కానీ అవన్నీ లెవ్విప్పుడు. ఫస్ట్ చూసేదే డ్రెస్సింగ్ సెన్స్ చూస్తున్నారు. బ్రాండెడ్ బట్టలేసుకున్నాడా, ఒంటి మీద నగలేవున్నాయి, ఇవి చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ మనం వర్క్ ప్లేస్‌లో సూపర్‌గా ఉండాలనమాట. అలా రెడీ అయ్యి ఎళ్ళాలనమాట. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. మన ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుందో చెప్తాననమాట. అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇంటర్వ్యూకెళ్ళిందంట. అక్కడ సార్‌ని కొంచెం తక్కువ సాలరీ అనిపించింది ఆ అమ్మాయికి. సెలెక్ట్ అయింది. కానీ తక్కువ సాలరీ అనేసరికి సార్‌ని కొంచెం రిక్వెస్ట్ చేసిందనమాట. సార్, నాకు ఈ సాలరీ కొంచెం సరిపోదు సార్. మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొంచెం బాలేదు సార్. మేము కొంచెం పూర్ ఫ్యామిలీ సార్. కొంచెం పెంచండి సార్ అనేసరికి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో ఆ సార్ ఏం చేశారంటే, ఈ అమ్మాయి ఎలా అయినా మన దగ్గర వర్క్ చేస్తుంది. ఈ అమ్మాయికి అవసరం కాబట్టి మనం ఎంత ఇచ్చినా వర్క్ చేస్తుంది. అవతల వేరే వాళ్ళు ఎక్కువ అడుగుతారు. కానీ ఈ అమ్మాయి తప్పదు కాబట్టి మనం ఇయ్యమన్నా కూడా ఇంగ అంతకంటే ఎక్కువ ఇయ్యమమ్మా అన్నా కూడా సరే ఓకే అని పని చేస్తదిగా అని ఇంకా ఎక్కువ ఒక్క రూపాయి కూడా పెంచలేదనమాట. కాబట్టి ఎప్పుడైతే మన ఆర్థిక పరిస్థితి అవతల వాళ్ళకి తెలుస్తుందో కన్ఫామ్‌గా నీ వాల్యూ అనేది అక్కడ దెబ్బతింటుందనమాట. కాబట్టి అసలు మీ ఆర్థిక పరిస్థితి అనేది ఎట్టి పరిస్థితుల్లో అవతల వాళ్ళకి తెలీదు. చూడడానికి మీరు చాలా డిగ్నిటీగా ఉండాలి. ఆ డ్రెస్ సెన్స్ చూసి అక్కడ ఓనర్ మీరేనా అన్నట్లు ఉండాలనమాట. మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మీ విధానం కానీ. ఇంకోటేందంటే అండి, మన వీక్‌నెసెస్ అనేవి మన తల్లి, తండ్రికి తప్పితే, ఇంకా చెప్పాలంటే తల్లికి తప్పితే, అంటే తల్లిదండ్రి పేరెంట్స్ ఇద్దరూ బాగా చూస్తారండి పిల్లల్ని. అంటే వీళ్ళిద్దరికీ తప్పితే అన్నదమ్ములకు గానీ, అక్క చెల్లెళ్ళకి గానీ, బంధువులకు గానీ ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఎప్పుడైతే మీ వీక్‌నెస్ గనక ఒకళ్ళకి తెలిసిందనుకోండి, మిమ్మల్ని ఇంకా ఆటాడుకుంటారు ఖచ్చితంగా. ఒకవేళ మీది మంచితనం అనుకోండి వీక్‌నెస్, నువ్వు మంచోడివి అనుకున్నారా, కానీ ఇలా చేస్తావు అనుకోండి, నాకు సాయం చేయవా అన్నట్లు మాట్లాడతారనమాట. అదేవిధంగా నీకు కొంచెం పొగడ్తలకు పడిపోయేవాడివనుకోండి, అప్పుడేం చేస్తారు? అబ్బా! నీకంటే మించినోళ్ళు లేరా, నువ్వు అసలు తోపురా, తురుమురా అని ఇలా మాట్లాడతారనమాట. అప్పుడు మీరేదో ఊహల్లో పోయి వలలో చిక్కుకున్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన పనులు మొత్తం చేపించుకుంటారు. చివరికి మీ కాడ రూపాయి ఉండకుండా చేస్తారనమాట. ఇలా ఉంటుంది. కాబట్టి మన ఆర్థిక పరిస్థితి గాని, ఇంకా హెల్త్ కండిషన్స్ కూడా బయట వాళ్ళకి తెలియకూడదండి. మీరు వాడే మీరుండే పరిస్థితులు కానీ, మీ హెల్త్ కండిషన్స్ కూడా తెలీదు. అవి తెలిసినా కూడా మీతో ఆటాడుకుంటారు. మీ గురించి చెడుగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలనేవి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దనమాట. అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి. లౌక్యం అనేది తెలిసుండాలండి. ఎప్పుడు ఎలా మాట్లాడాలనేది కూడా తెలిసుండాలి. మనం ఎక్కడికి పోయినా కూడా అవతల వారికి స్ట్రైట్‌గా మాట్లాడొద్దండి. స్ట్రైట్‌గా మాట్లాడితే వెనకటికి ఒక సామెత ఉంది, మీకు తెలుసో లేదో, నిలువుగా ఉన్న చెట్టునే మొదట నరికేస్తారనమాట. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉండకూడదనమాట. ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటే అందరికీ నచ్చదండి. కాబట్టి లౌక్యం అనేది ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలనమాట. అక్కడ మన పనులు ఎలా జరుగుతాయో అలా ఉండాలనమాట. లౌక్యంతో బ్రతకాలనమాట. అదేం తప్పు కాదండి. అది మంచి పని. ఒకళ్ళకి అన్యాయం చేయడం కాదు, ఏం కాదు. మన బ్రతుకు తెరువు కోసం మనం లౌక్యంగా బ్రతకడం అనమాట. అంతేగాని అదే కాక నేను స్ట్రైట్‌గానే ఉంటానంటే ఫస్ట్ దెబ్బ
కొట్టాలి అని చూసేదే మిమ్మల్ని అనమాట. ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే వాళ్ళ దగ్గర ఏమి ఉండదండి మనసులో. కానీ ఫస్ట్ వాళ్ళే జనాలకి నచ్చరనమాట. కాబట్టి ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు. ఈ విషయాలు కనుక మీరు లైఫ్లో గుర్తుపెట్టుకుంటే కొంచెం మీ లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.